ధన దాహంతోని ఈ దమనకాండ జరిపినటువంటి వారికి ఎవరికన్నా శిక్ష పడ్డదా? మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారు ఎందుకు శ్రద్ధ చూపించలేదు? ఆనాడు బండి సంజయ్ గారు వచ్చి మొసల్ కన్నీళ్ళు గార్చిపోయినరు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్కి చెప్తామన్నారు. ఏమైంది రిపోర్ట్? అది ఇంకా నడిచి వస్తుందా ఢిల్లీ నుంచి? ఎందుకు ఇన్ని రోజులైతే రిపోర్ట్ రాదు? ఖచ్చితంగా రిపోర్ట్ రావాల్సిందే. రావడం కోసం నేను ముందుంటే అవసరమైతే ఢిల్లీకి పోతాం, అవసరమైతే నేరేళ్ళ బాధితులందరినీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాం. అంతకుముందు హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్పుడున్న డీజీపీకి చెప్పింది, చర్యలు తీసుకోండి, మీరు ఎస్పీ గారి మీద చర్యలు తీసుకోండి అంటే ఒక చిన్న ఎస్ఐని బలిపశువుని చేసి ఎస్పీని కానీ మిగతా వాళ్ళందరినీ వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఎట్లా ఉంది తెలంగాణలో? ధనవంతుల పక్షాన మీరుంటే పేదవాళ్ళపైన ఎంత దమనకాండ చేసినా 9 సంవత్సరాలు గడిచిపోయినా వాళ్ళని కాపాడుకుంటామని ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం. ఒక్క ప్రభుత్వం కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ సంఘటన జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చి 30 నెలలైంది. ఆనాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈ 30 నెలల్లో కనీసం నేరెళ్ళ పేరు కూడా ఎత్తలేదు. ఇది మానవత్వమా? ఇంత అన్యాయం ఉంటుందా? ఓట్ల కోసమేనా మనం చేసేదంతా? ఈ నేరెళ్ళ నేల నెత్తుడితో తడవలేదా? అది గుర్తొస్తలేదా మీకెవరికి? మర్చిపోయినా మా మానవత్వం అనేటిది సంపూర్ణంగా. అన్ని పార్టీలను అడుగుతున్నా నేను, ఇవాళ ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా, కనీసం ఆలోచించాలి కదా. ఒక్కరోజు వచ్చి పరామర్శించి ఫోటోలు దిగిపోతే అయిపోతుందా? నేను అట్లా టూరిస్ట్ లెక్క రాలేదు, పరామర్శించిపోవడానికి రాలేదు. నేరెళ్ళ బాధితులందరినీ నేను ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా, పౌరుషం ఉన్న ఆడబిడ్డగా, మనకు జరిగిన అన్యాయం, మనకు జరిగిన అవమానం మర్చిపోద్దని చెప్పడానికి ఇక్కడికి వచ్చిన. ఖచ్చితంగా ప్రశ్నిద్దాం, ఖచ్చితంగా పరిష్కారం తీసుకుందాం. మన మీద ఈ దమనకాండ చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళకి శిక్ష పడే వరకు పోరాడదాం, నిలబడదాం. మన తెలంగాణ గడ్డ ఉన్నదే ప్రశ్నించే గడ్డ. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అవమానిస్తున్నారు, బయటికి పంపిస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దాష్టికం చేస్తున్నారు. అది ఆ ప్రభుత్వం లాగాలే ఈ ప్రభుత్వంలో కూడా ఆగుతలేదు. నేను నేరెళ్ళ ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, ఇసుక కోసం ఆ ప్రాణాలు పోగొట్టుకున్నది మనం. ఇసుకనా? డబ్బు ముఖ్యమైపోయిందా? ఇవాళ ప్రాణాలు పలసగా అయిపోయినాయా? అన్యాయం కదా. ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా నేను, కనీసం మీకు ఇంత మానవత్వం మిగిలిన్నా, ఆనాడు ఓట్ల కోసం వచ్చి వీళ్ళని వాడుకున్నారు కదా నేరెళ్ళ వాళ్ళను. ఏమైపోయింది మరి ఆ మంత్రులందరూ? మీరా కుమార్ని తీసుకొచ్చిండ్రు కదా, ఏమైపోయింది మీరా కుమార్ గారు? ఏమైపోయింది బట్టి విక్రమార్క గారు? ఏమైపోయింది పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు? ఇప్పుడు మంత్రివర్గంలో మీరు ఉన్నారంటే వీళ్ళ కన్నీటి మేడల మీద కాదా, వీళ్ళ కన్నీళ్ళని మెట్లు వేసుకొని కాదా మీరు గెలిచింది? మర్చిపోతారా గెలవంగానే? మనుషులేనా మీరు? కొంచెం మానవత్వం చూపించండి, శిక్ష వేయించండి. భయం ఉండాలి పోలీస్ వాళ్ళకు ప్రజల్ని టచ్ చేయాలంటే. ఆ కుటుంబాలు, పోలీస్ వాళ్ళు కష్టపడతారు, నేను ఒప్పుకుంటా. కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే రైట్ మీకు కూడా లేదు. మీరు చట్టం కాదు. ఒకవేళ ఇక్కడ వాళ్ళు తప్పు చేసి ఉంటే, ఒకవేళ లారీలు గాలబెట్టి ఉంటే కోర్టుకి ఇచ్చేది ఉండే. కొట్టే అధికారం మీకు ఎవడిచ్చిండు? 5 రోజులు కొడతారా? బాణన్నను చూడండి, ఇప్పటి వరకు కూడా కట్టెబెట్టుకొని నడిచే పరిస్థితి. హరీష్ని చూడండి, ఇప్పటి వరకు నడవాలంటే నడవలేనటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి గోపాల్ వాళ్ళ కుటుంబం చెప్తున్నది 9 ఏళ్ళు ప్రతి నిత్యం హాస్పిటలే, ₹1 కూడా ఇవ్వలే గవర్నమెంట్. నేను డిమాండ్ చేస్తున్నా, నేరేళ్ల బాధితులందరూ కూడా ₹1 కోటి ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ దమనకాండకు పాల్పడ్డ నేరస్తులకు శిక్ష పడాల్సిందే. తెలంగాణ రక్షణ సేనని ఉట్టిగా పెట్టుకోలే నేను. తెలంగాణను